నమస్తే అండి. ఈ విధంగా మనకి పిల్లలు చేసిన తర్వాత పెట్ట సజ్జ ఇలా ఏక నిర్మాణం పూర్తయ్యి సజ్జ కొట్టేసి పూర్తిగా వచ్చేసిన తర్వాత పెట్ట క్రాస్ అవుతూ మొదలుపెట్టిన తర్వాత వారం రోజుల్లోపే మనకు గుడ్డు పెట్టేస్తూ ఉంటుందండి. ముందు ఆల్రెడీ తయారయ్యి ఉన్న గుడ్లు లోపల ఉంటాయి కాబట్టి కోడి సజ్జ పూర్తయ్యి ఈ విధంగా రెడీగా ఉన్న పెట్టలో క్రాస్ అవుతూ మొదలెట్టిన కాడి నుంచి వారం రోజుల్లోపు చాలా వరకు గుడ్లు పెట్టేస్తాయండి. కొన్ని పెట్టలు అడిగిగా 10 రోజులు అవుతూ ఉంటుంది, కానీ కొన్ని పెట్టలు అయితే 4 రోజులకే మళ్ళీ గుడ్లు పెట్టేస్తూ ఉంటాయి. ఇది క్రాస్ అవుతూ మొదలెట్టి 3 డేస్ అవుతుంది. ఇంకా 2-3 రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ గుడ్డు పెట్టేస్తుంది. ఈరోజు ఎత్తుకుంటుంది. గిన్నె కోళ్ళు మట్టికి మేత తినే కోళ్ళని అసలు తిన్నవండి. అటు వచ్చి కదుపుతూ ఉంటాయి, ఇటు వచ్చి కదుపుతూ ఉంటాయి. ఏ దగ్గర నా కోడి కనుక వీటికి లోకుగా కనపడితే మటుకి ఆ వెనకాల తవులు పుడిచేస్తూ ఉంటాయి. ఏదైనా గట్టిగా దెబ్బతాయి అప్పుడు దూరంగా వెళ్తాయి, లేకపోతే మటుకి భయపెట్టేస్తాయి. ఏదైనా పుంజుతో దెబ్బలాడాలనుకుంటే ఇది వెళ్ళి ఎదురుగా దాంతో ఫైట్ చేసినట్టు చేస్తుంది. అది వస్తుంటే పారిపోద్ది, మళ్ళీ వెనక్కి తిరిగి పొడిచేస్తూ ఉంటుంది. ఏదేమైనా మన కోడి పుంజులు అలసిపోతాయండి. దీని దగ్గర గిన్నె కోళ్ళతో పోట్లాడాలంటే మటుకి మన కోళ్ళే అలసిపోతాయి. అది పొడుతుంటే పారిపోతే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తాయి. మన కోళ్ళకి గస్ వచ్చేసి పారిపోతాం మొదలెట్టాలి. ఎదురుగా దెబ్బలాడేటప్పుడు కోడి ఏం చూసాం పారిపోతాయి, మళ్ళీ కోడి అటు తిరగగానే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తాయి. ఏదే విధంగా అయినా పుంజుకి మనకి గస్ వచ్చేటట్టు చేసేసి పుంజుని బెదరగొట్టేస్తాయి. అందుకే కొత్త పుంజులు కనుక మనం తెచ్చుకున్నట్లయితే కనుక 2 రోజులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎంత దెబ్బలాడే పుంజునైనా సరే ఇవి బెదరగొట్టేస్తాయి. కొత్త పుంజులు తెచ్చినప్పుడు మటుకి గిన్నె కోళ్ళు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అది అసలే వాతావరణం కొత్తగా ఉండి బెదురుతూ ఉంటాయి, ఇంకా బెదరగొట్టేస్తూ ఉంటాయి. అయితే వీటి వల్ల ఏమవుతుందంటే ఇటువరకు కోడి పిల్లల కోసం ఎంట్రక్కలు అవి వచ్చేయండి. ఉదయం పూట 9 వరకు కూడా అక్కడ కాల్చుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ భయం లేకుండా ఇవి చేసే శబ్దానికి అయితే ఎంట్రక్కలు బెదురుతున్నాయి. ఏమైనా కుక్కలు వచ్చినా కానీ మనం పెద్దగా శబ్దం చేస్తూ ఉంటాయి. మన బాతుల్లో చిన్నాటిలో 2 పోతు 1 ఆడ అయినాయండి. ఎవరన్నా ఈ బాతులు మేపుకునే వాళ్ళు ఉంటే, ఆడబాతులు ఉంటే కనుక పోతు బాతు కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి, బాతు ఇస్తానండి. పోతు బాతులు 2 ఉండిపోయినాయి. వీటిలో ఒక బాతు ఎవరైనా కావాలంటే అందుబాటులో ఉన్న వాళ్ళు దగ్గర ఏరియాలో వాళ్ళు మేపుకుంటారంటే పోతు బాతు ఉంది, ఆ పోతు బాతుని ఇస్తానండి. ఈ బాతు నుండి ఎవరన్నా పోతు బాతు కావాలనుకున్న వాళ్ళకి నాకు కాల్ చేయండి. మీరు వచ్చి కనుక తీసుకెళ్ళినట్లయితే పోతు బాతుని ఇస్తాను. మీరు జాగ్రత్తగా మేపుకుంటానంటే దీన్ని ఇచ్చేస్తానండి. ఇది పోతే ఆ లోపల ఉన్నది కూడా, ఆ రెండిట్లో కూడా ఒకటి పోతుంది. ఇది మామూలుది ఎలాగో చిన్న పోతుంది కాబట్టి ఇన్ని పోతులు ఉండడం వల్ల ఆడబతులకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. అదేవిధంగా మన పెట్టలు కూడా, కోడి పెట్టలను కూడా వారికి నీళ్ళలోకి వెళ్తే వారికి నీళ్ళలో పడేసేస్తూ ఉంటాయి. అందువల్ల ఇబ్బంది అవుతుంది. కానీ ఒక బాతుని తీసేద్దాం అనుకుంటున్నాను. ఎవరన్నా ఈ బాతులు ఉన్నవాళ్ళు పోతు బాతు కావాలంటే కనుక కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. నీడకు వచ్చేసి పడుకునేయండి. ఇవి వేసవికాలం వచ్చేటప్పటికి చెట్ల నీడ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలండి. అందువల్ల ముందు నుంచి కూడా మనం మొక్కలు పెంచుకుంటూ ఉండాలి. మన మొక్కలు కనుక శ్రద్ధగా పోషించుకున్నట్లయితే కనుక మనం వేసవికాలంలో మనకు కోళ్ళకి నీడగా కూడా ఉంటుంది. అందువల్ల మనం కోళ్ళు పెంచే ఏరియాలో త్వరగా పెరిగే మొక్కలు ఏమైనా ఉన్నట్లయితే, అసలు మొక్కలు లేకపోతే త్వరగా పెరిగే మొక్కలు ఏమైనా పెంచుకోవచ్చు. అంతకుముందు ఉన్న మొక్కలు ఏమైనా ఉంటే కనుక వాటిని కొట్టేయకుండా ఉంచుకున్నట్లయితే కనుక వేసవికాలం మనకు చాలా నీడగా ఉంటుందండి. మనకి షెడ్యూల్ అయినా సరే విపరీతంగా వేడి వచ్చేస్తూ ఉంటుంది. అందువల్ల చెట్ల కింద చాలా చల్లగా ఉంటుంది. కింద మట్టి కూడా గుల్లగా ఉన్నట్లయితే కనుక కోళ్ళ మట్టిలో దుడుతూ ఉంటాయి. దానివల్ల ఎండ తీవ్రత అనేది తక్కువగా ఉంటుంది. ఈ విధంగా గుల్ల మట్టి, పశువుల ఎరువు, రద్దు లాంటిది అయితే అది ఎరువులాగా తయారైపోతుంది కాబట్టి అది కూడా చల్లగానే ఉంటుందండి.
కొత్తదైతే వేడిగా ఉంటుంది కానీ అది మట్టిలాగా అయిపోతే కనుక చల్లబడిపోద్ది. ఇదంతా నిలవదే కాబట్టి ఇదంతా పశువుల ఎరువుకి సంబంధించి ఎంత గొల్లగా ఎరువులాగా అయిపోయింది. ఇది కూడా చల్లగానే ఉంటుంది. మనం ఇక్కడ వాడిన నీళ్ళు కూడా ఇటు కిందకి వెళ్తూ ఉంటాయి కాబట్టి ఇదంతా నేల చల్లగానే ఉంటుంది. చెట్ల కింద నీడగున్న ప్రాంతంలో మనం కనుక చల్లగా నీరు పెట్టేసుకున్నట్లయితే కనుక నీరుని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలండి. నీళ్ళున్నా కానీ ఒక్కోసారి ఎండవేడి వల్ల నీరు కాగిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు నీటిని ఎప్పటికప్పుడు పారబోసేసుకుని కొత్త నీరు పెట్టుకుంటూ ఉంటే ఆ నీరు తాగుతూ ఉంటాయి. నోరు తెరిచి అత్తమానం రొప్పుతూనే ఉంటుందండి. లోపల వేడి ఆ విధంగా బయటకు వస్తూ ఉంటుంది. పెట్టలు కూడా గుడ్లు చాలా తక్కువ పెడతా ఉంటాయండి ఎండలకి. పెట్టిన గుడ్లు కూడా త్వరగా పాడైపోతూ ఉంటాయి. అందువల్ల మనం పొదగేసుకోవాలంటే ఎక్కువ పెట్టలు పెట్టిన గుడ్లని తక్కువ టైంలో పొదగేసుకోవడం వల్ల మనం పొందవచ్చు. ఏదేమైనా కానీ కొద్దిగా గుడ్లు పాడవుతూనే ఉంటాయి. గుడ్డు పెట్టినప్పటి నుంచి కూడా మనం ఎన్నో జాగ్రత్తలు చాలా జాగ్రత్తగా ఉంటాయి కానీ మనం గుడ్ల నుంచి సరిగ్గా నిల్వ చేసుకుని పిల్లల్ని దించుకోవచ్చు. ఏదేమైనా కానీ 2 నెలలు కూడా చాలా కష్టం. ఇక వచ్చే నెల నుంచి అయితే కొద్దిగా బెటరు. మన ఏప్రిల్లో ఇప్పుడు కూడా బాగా కష్టం. జూన్లో కూడా ఎండలు విపరీతంగా నేస్తాయి కానీ అయితే అప్పుడప్పుడు వర్షాలు పడుతూ ఉండటం వల్ల కొద్దిగా చల్లబడుతూ ఉంటుంది. అందువల్ల జూన్ నెల అనేది మనం మొదలెట్టుకోవచ్చు పొదిగేసుకోవడం. ఈ నెలలో గుడ్ల నుంచి పిల్లలు వచ్చే అవకాశాలు చాలా తగ్గుతూ ఉంటాయి. ఇంచుమించుగా 10లో 6 రావడం కూడా కష్టం అవుతూ ఉంటుంది. అదే ఒక పెట్టిన గుడ్లే పొదిగేసుకుంటూ ఉంటే కనుక చాలా వరకు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అంటే గుడ్ల నుంచి పిల్లలు రావు. అందువల్ల 2-3 పెట్టలు పెట్టిన గుడ్లని తక్కువ టైంలో పొదిగేసుకోవడం వల్ల కొంతవరకు రిజల్ట్ బాగుంటుంది.